రెసిపీ ఒకటి చేద్దామని స్టార్ట్ చేశాను. ముగించేసరికి ఇంకోటి అయిపోయింది. టేస్ట్ మాత్రం అమృతంలాగా అనిపించింది నాకైతే. ఏం చెప్పాలి, తింటూ ఉంటే అట్లా అట్లా తినాలనిపిస్తూనే ఉంది. ఈ రెసిపీ ఎలా చేసినాను ఏంటి అని తెలిసే కన్నా ముందు అందరికీ హాయ్, నా పేరు ఆయిషా. మన ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకోండి. ముందైతే ఇలా కొత్తిమీర, పుదీనా కూడా ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు. కరివేపాకు, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే తిరుగుమాత గింజలు, ఇంకా ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసేసుకొని మినిమం స్పైసెస్ అన్నీ కూడా, అలాగే చిన్నులపాయి, హాఫ్ చిన్నులపాయి దంచి వేసేసుకోండి. స్మెల్ టేస్ట్ బాగుంటుంది. ఇక మినిమం స్పైసెస్ అన్నీ వేసేసుకున్న తర్వాత పెరుగు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక ఆనియన్స్ని మంచిగా ఉడకనివ్వాలి. దీంట్లోకి అసలు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరమే లేదు. నాకైతే అవసరం పడలేదు. మీకు కావాలి అనిపిస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యూస్ చేయలేదు. ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఫ్రెష్గా చేసిన గోంగూర పచ్చడి కూడా ఉండింది. దీంట్లో ఇంకా నేను కలపాలి అని అనుకున్నాను, కలిపేశాను. మీ ఇంట్లో లేకపోతే గోంగూర పచ్చడిని స్కిప్ చేసేయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఎగ్ సరిపోయింది. ఇంకా కొంచెం ఎగ్ కనిపించేలాగా వేసుకోవాలనుకుంటే 2 ఎగ్స్ కూడా వేసేసుకోవచ్చు. అది కూడా ఎగ్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ముందుగానే రైస్ ఉడకబెట్టుకొని ఉంటాం కదా, చల్లన్నమైనా పర్లేదు లేదా వేడన్నమైనా ఓకే. వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మొత్తం స్పైసెస్ అన్నానికి తగిలేలాగా చూసేసుకొని హాఫ్ లెమన్ పిండేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అనుకోండి. స్పెషల్ రైస్ రెసిపీ రెడీ. దీన్ని నేను అసలు ముందైతే పచ్చిమిర్చి, కొత్తిమీర రైస్ చేద్దాం అనుకున్నాను, కానీ మధ్యలో గోంగూర ఇవన్నీ యాడ్ అయిపోయినాయి. ఎగ్ టేస్ట్ మాత్రం లాస్ట్కి అదిరిపోయింది. నాకైతే పిచ్చెక్కిపోయింది. ఈ టేస్ట్కి అయితే నాకైతే ఫుల్గా నచ్చింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా మీ కిచెన్లో కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు వీలుంటే కామెంట్ చేసేయండి.